దేవుని ప్రమేయంతో ఏ పని చేసినా ఆయన ముందు పెట్టుకుని ఆయన సహాయంతో ఆయన సహాయం అడిగి, ప్రభా ఈ కార్యం చేయదలుచుకున్నాను, ఈ కార్యం నీకు ఇష్టమైతేనే అంగీకరించు, నీకు ఇష్టం కాని పని ఏదైనా నేను పొరపాటు చేస్తానేమో దాన్ని అడ్డగించు. అలా నేర్చుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు. మనం ఏం చేస్తున్నామంటే, నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే, ఇది జరగవలసిందే ప్రభా, ఏది ఏమైనా సరే అని అడుగుతామే. అది పెద్దవాడు. ఆయన మీద ఒత్తిడి తేకూడదు మనం. ప్రభా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే, నీకు ఇష్టం కానీ ఏ పని నేను చేస్తే పొరపాటున మొదలెడితే అది నీకు ఇష్టం కాకపోతే ఆపేయి. అలాగ మనం నేర్చుకోవాలి ప్రార్థనలు. కానీ మనము ఎక్కువ స్వార్థం, ఎక్కువ పట్టుదల, ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి దేవుడి మీద, ఇది చేస్తేనే కానీ వీల్లేదు, లేదా నేను చచ్చిపోతాను, ఇలాంటి లేనిపోయి మనం మొండిగా దేవుని అడుగుతుంటాం. చూసారు, అది పద్ధతి.